38 సంవత్సరాలుగా ఒకడు కోనేటి ఎదుట పడి ఉన్నాడు. 38 సంవత్సరాలుగా కోనేటి ఎదుట పడి ఉన్నప్పుడు నిరీక్ష లేని పరిస్థితిలో ఉన్నాడు. లేఖనం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, యేసు అక్కడికి వచ్చి వానిని చూసి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు అని అన్నాడు. అంతే. యేసుని మాట అతని జీవితంలోనికి ప్రయాణం చేయగానే బలహీనమైన వాడి అవయవాలు శక్తి పొందుకున్నాయి. ఆమె చెప్పండి. నరములలో మరలా దైవ శక్తి దిగి వచ్చింది. వాడు వెంటనే 38 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలుగా? 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాడిని నా దేవుడు తక్షణమే లేపి నిలబెట్టాడు. వాడు పడడానికి కారణం పాపమని లేఖనం మాట్లాడుతుంది. 38 సంవత్సరాలుగా వాడు అలా ఉండడానికి కారణం ఏంటిది? వాని పాపం. బైబిల్ అది రాసి ఉంటుంది. అంటే ఆ మాట అర్థం ఏంటి? ఒకడి పాపం వాడిని దశాబ్దాలుగా వాడిని ఎదగనివ్వకుండా పడద్రోస్తుంది. ఒకని పాపం ఒకడిని పైకి రానివ్వకుండా సతికిలు పడేలాగా చేసేటట్టుగా, లేకపోతే వాడు పక్షవాతం ఏమంటారు, సో దట్ హీ క్యాన్ ఫ్రీజ్ అండ్ ప్యారలైజ్ ఇన్ ఆల్ హిస్ సిట్యువేషన్స్. తన పరిస్థితులన్నిటి మధ్యలో కూడా అతడు పతన వ్యవస్థకి వెళ్ళడానికి ఒకని పాపం ఒకరిని అలా చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు ఒక తరం, 40 సంవత్సరాలు. ఇంచుమించు ఒక తరం వాడి జీవితంలో వ్యర్థమైపోయింది. ఒక తరమే వాడు జీవితం. వింటున్నారా? పడిపోయి ఉన్న వాడిని యేసు వచ్చి, వింటున్నారా, పాపమునకు కారణమైనది ఉన్నది అని ప్రభు అక్కడ ఒకే మాట నోట్లోంచి బయలుదేరింది. ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువు, పాపపు బంధకాలని పగిలిపోయి దెబ్బంటే ఇస్తున్నావు. చెప్పు, హుషారుగా చెప్పట్లేదు. ఏం తెగిపోయింది చెప్పండి? ప్రతి పాపపు బంధకం తక్షణమే. ఎన్ని సంవత్సరాల నుంచి బంధించింది? 38 సంవత్సరాల నుండి వానిని బంధించిన ప్రతి పాప బంధకములు తక్షణమే విడిపోయి, మాత్రమే కాకుండా వాడి జీవితాలలో, వింటున్నారా, ఉన్న ప్రతి విధమైన పాపములు, శాపములు, వ్యాధులు ఇవన్నీ వాని జీవితంలో తాండవమాడుతూ ఉన్నప్పుడు దేవునికి మహిమ. యేసయ్య ఒక్క మాట వానిని స్వస్థపరిచింది. యేసయ్య స్తోత్రం చూద్దాం. మంచి చెప్పాలి. హల్లెలూయా. అందుకని మన జీవితాలలో అన్నిటికంటే చివరిగా మన దగ్గరకు వచ్చేది ఏంటంటే జీవము కలిగిన యేసయ్య మాట. ఆ మాటకు మనం చెవియొగ్గగలిగితే చాలు. ఆ మాట మన జీవితాలను రూపాంతరపరుస్తుంది. యేసుని నామం. చేతులెత్తి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పాలి. హల్లెలూయా.